హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ బటన్ ప్రెస్ చేస్తే మనం అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీకు వస్తుంది. నిన్న ఎపిసోడ్ చూశారు కదా, ఏమన్నా ఉందా దాంట్లో? ఏమీ లేదు, అంతా ఏదేదో గుర్తు చేస్తుంది. ఆ ఎపిసోడ్ గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఇప్పుడైతే ఓటింగ్ చూద్దాము. ఓటింగ్లో అయితే ఎవరు ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నారు, ఎవరు పోటీ పడుతున్నారు, మేము బయటికి వెళ్తామని అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే నిన్నటి వరకు కొంచెం భరణి గారు ఉన్నారు, భరణి గారికి దగ్గరలో సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఇప్పుడు చూస్తే సుమన్ గారే ఫస్ట్లో ఉన్నారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని కూడా సింపతి కార్డు అయితే బాగా వర్కౌట్ అవుతుంది సుమన్ గారికి. ఎట్లా అంటే జెన్యున్గా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు, చాలా సింపుల్గా ఉన్నాడు, ఓవర్ యాక్షన్ లేదు, చాలా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతున్నాడు. చాలా సింపుల్గా ఉన్నాడంటే ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చి ఎక్కడ చూసి ఓటేస్తున్నారు అందరూ. ఎందుకంటే సింపతి అని చాలా వెళ్ళిపోయింది బయటికి. చాలా సైలెంట్గా ఉంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు గయ్యని పడుతున్నారు కదా, గయ్యని కామనర్స్. వీళ్ళతో పోల్చుకుంటే సుమన్ చాలా బెస్ట్ అని ఆడియన్స్ భావించారు కాబట్టి సుమన్ శెట్టికి ఫుల్ ఓటింగ్ పడుతుంది. ఇంకొకటి, వీళ్ళని బయటికి పంపడానికి కూడా ఓటింగ్ అనేది అటు డైవర్ట్ అవుతుంది కూడా. ఎందుకంటే వీళ్ళు చూడలేక, ఎరుపులు వినలేక, నైట్ టైం ఎపిసోడ్లో చూస్తుంటే ఆ గొంతులో ఇరిటేషన్లు, బీపీ షుగర్ ఉన్నట్టుగా హార్ట్ అటాకులు వస్తాయి ఆ గొంతులు చూస్తే. ఏం గొంతులు రా బాబు, ఒకళ్ళకంటూ ఒకళ్ళు మించి మాట్లాడుతున్నారు అరుపులు. వాళ్ళని బయటికి పంపడానికి కూడా ఆడియన్స్ ఇలాంటి వాళ్ళకి ఓట్లేసి ఖచ్చితంగా ఆడ కూర్చోబెడతారు. అదొక రీజన్ అయితే. ఇంకొకటి వచ్చి సింపతి కార్డు, సింపుల్గా ఉంటాడు, జెన్యున్గా ఉంటాడు, ఇవి కూడా వర్కౌట్ అవుతున్నాయి. నిన్నటి ఆటలో చూస్తే కాలచక్రం గేమ్లో సుమన్ గారు చాలా బాగా ఆడారు. అందరూ అవుట్ అయిపోయినా కానీ పట్టుకొనే ఉన్నాడు, డిఫెండ్ బాగా చేశాడు. దాంట్లో లాస్ట్లో పాపం డీమాన్ పవన్ కాలు తట్ల రంగాలు పడిపోయాడు, కానీ చాలా వరకు చాలా బాగా ఆడాడు సుమన్ గారు. ఓటింగ్ అయితే పడుతుందంటే మాత్రం పర్ఫెక్ట్. ఆ ఓటింగ్ తగ్గట్టే ఆ పర్సన్ ఉన్నాడు కాబట్టి ఓటింగ్ బాగానే పడుతుంది. 2 రీజన్లు అనమాట. ఒకటి, వాళ్ళని బయటికి పంపించాలని ఆశతోటి వీళ్ళకి ఓటేసేవాళ్ళు ఉంటారు. ఇంకొకటి, ఇతను క్యారెక్టర్ కానీ అక్కడ బిహేవియర్ అవన్నీ చూసి కూడా ఓటింగ్ అనేది పడుతుంది. ఫస్ట్ ప్లేస్లో అయితే సుమన్ శెట్టి గారు ఉన్నారు, దగ్గరగా భరణి గారు ఉన్నారు. ఇద్దరు పోటాపోటీగా ఉన్న ఓటింగ్ అంతా వీళ్ళిద్దరూ పని చేసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళకి ఓటింగే లేదు. వీళ్ళిద్దరూ పోటాపోటీగా ఉన్నారు, ఫస్ట్ సెకండ్ అన్నట్టు ఒక్కొక్క గ్యాప్ తోటి. భరణి గారు కూడా నిన్న చాలా బాగా ఆడారు. వాళ్ళ ఇచ్చే ఎఫర్ట్ కానీ, సైలెంట్గా ఉండటం కానీ మనిషి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఒకే గుడ్డు ఆశ పట్టుకొచ్చి భరణి గారి మీద రుద్దేయటం అందరూ కలిసి, అది కొంచెం సింపతి కూడా ఉంటుంది కాబట్టి భరణి గారికి ఫ్యాన్స్ బేసింగ్ కూడా ఎక్కువ. యాక్టర్ మళ్ళీ భరణి గారికి కూడా సూపర్ ఓటింగ్ పడుతుంది సెకండ్ ప్లేస్లో. థర్డ్ వచ్చేటప్పటికి మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. నిన్న హరీష్ని చూస్తే ఎంతమందికి ముచ్చటేసింది, ఎంతమందికి ఇలా ఉంటే బాగుండిద్ది హరీష్ అనిపించింది కామెంట్ చేయండి. నిన్నైతే చాలా బాగున్నాడు. ఆట ఆడటం కానీ, అందరితో కలిసిపోవటం కానీ, ఎగ్ ఆమ్లెట్ అందరికి పంచి పెడతాం కానీ. నిజంగా తనుజతోటే అతను గొడవ భరణి గారితో. తనుజకు మరీ తీసుకొని బతులాడు, మరీ ఎగ్గు పెడుతున్నాడు. ఇట్లా ఉంటే కలిసిపోయి ఇక అన్ని వారాలు ఉంటాడు కూడా. అదే కంటెంట్ ఇస్తూ, అదే గేమ్ ఆడుతూ ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది. చిన్న మిస్అండర్స్టాండింగ్ సంజనాకి ఆయనకు వచ్చింది, అది షార్ట్ అవుట్ అయిపోయింది, పక్క మాట్లాడుకున్నారు. కానీ నిన్న హరీష్ అలాగే ఉంటే మాత్రం బాగుంటుంది. అట్లా థర్డ్ ప్లేస్లో హరీష్ ఓటింగ్ పడుతుంది. ఫోర్త్ ప్లేస్ వచ్చేటప్పటికి డీమాన్ పవన్కి ఇక్కడికి వచ్చినాక పెరిగిన ఓటింగ్ ఏమీ లేదు. మొదటి నుంచి అదే ఓటింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అదే ఓటింగ్ కొనసాగుతుంది. అగ్ని పరీక్షలో అతను కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరిగారు కాబట్టి అదే ఓటింగ్ రన్ అవుతుంది. కానీ పెద్దగా దీంట్లోకి వచ్చినాక ఓటింగ్ పెరిగింది లేదు, ఆడియన్స్ హక్కును చేర్చుకున్నది లేదు. ఉన్నదే డీమాన్ పవన్. ఓకే, ఎందుకంటే ఆయన చేసే పనులు రివ్యూలో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్కి వచ్చేటప్పటికి ఫ్లోరా గారు ఉన్నారు. ఫ్లోరా గారు ఏం చేయట్లేదు కదా, ఎందుకు ఇంత ఓటింగ్ పడుతుందంటే కామనర్స్ ఇద్దరిని బయటికి పంపడానికి కూడా ఓటింగ్ పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మాట్లాడిపోయి నిన్న మనం ఏమనుకున్నాం, ఇది హిందీ బిగ్ బాషా, ఇంగ్లీషా, తెలుగు అని డౌట్గా ఉంది అనుకున్నాం కదా. నిన్నైతే బిగ్ బాస్ బాగా వాళ్ళు డోస్ ఇచ్చాడు. దాని గురించి కూడా తర్వాత మాట్లాడదాం. ఫ్లోరాకి అయితే 5th ప్లేస్లో ఓటింగ్ పడుతూ ఉంది. సెకండ్ 6th 7th మాత్రం ప్రియా, మర్యాద మనిషి ఉన్నారు. వీళ్ళిద్దరు నేను వెళ్తాను ఇద్దరు కొట్టుకుంటున్నారు. అయితే ఈసారి బయటికి వెళ్ళాడు మాత్రం కామనర్స్ పక్క పంపించడం బెస్ట్. ఎందుకంటే చాలామంది కూడా వాళ్ళ ఇరిటేషన్కి వాళ్ళు ఎక్కువ చేయటం, ఎక్స్ట్రాలు చేయడం అవి చూస్తే జనం చూడలేకపోతున్నారు. అంత వరస్ట్గా ఉంది ఆ అరుపులు కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి కూడా తర్వాత మాట్లాడదు క్లియర్గా వీళ్ళ గురించి. వీళ్ళకైతే మాత్రం ఈసారి పక్కగా నేను వెళ్తాను ప్రియా, మర్యాద మనిషి ఇద్దరు పోటీ పడుతున్నారు. మరి ఎవరు వెళ్తే బాగుండిద్ది, ఎవరిని పంపిద్దాం ముందు బయటకు అనేది మీరు కామెంట్ చేయండి.
ఓకే, మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి కంపల్సరీ ఓటేసుకోండి. మీరు ఎవరు ఓటేస్తున్నారో కూడా కొంచెం మాకు కామెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ కొడితే కొంచెం మన వీడియో కొంచెం ముందుకెళ్తుంది. ఓకే, లైక్ అంటే ఏం లేదు, పక్కన బొటనేలు బటన్ ఉంటుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. కొంచెం చదువు తక్కువ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి లైక్ అంటే అర్థం కాకపోయినా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ బొటనేలు గుర్తుంటుంది కదా, దాన్ని కొంచెం అట్లా టచ్ చేయండి చాలు. ఓకేనా? థ్యాంక్ యూ.